Hi everyone. Now I am going to discuss SSC CHSL question paper number 169. First one, it is an idiom. What is the meaning of the idiom get over it? Get over it meaning enti? To get over it and to overcome. దాని నుంచి ఓవర్కమ్ అయ్యేదాన్ని గెట్ ఓవర్ ఇట్ అన్నాం. టు యాక్సెప్ట్ సంథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ మూవ్ ఆన్, ఎస్ అవుతుంది. To complete a project or task, no. Control one's anger, no. Achieve something seemingly, no. Answer is 1. Accept something that happened. అయిపోయిందాన్ని యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయిపోవడం. I wish I knew what was wrong. Actually, what was wrong with my daughter. విష్ తర్వాత పాస్ట్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. విష్ తర్వాత సెంటెన్స్ వచ్చింది అనుకోండి, విష్ తర్వాత సెంటెన్స్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ తీసుకోవాలి. ఐ విష్ హ్యాడ్ నోన్, హ్యాడ్ V3 తీసుకోవద్దు, జస్ట్ పాస్ట్ సింపుల్. ఐ విష్ ఐ న్యూ వాట్ ఈజ్ కాదు, వాట్ వాజ్ ఉండాలి. ఐ హ్యాడ్ న్యూ, నో. ఐ విష్ ఐ న్యూ వాట్ వాజ్. ఆన్సర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్. యాజ్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ, సారో ఆర్ పెయిన్. ఎక్కువ యాంగ్జైటీ, కంగారు కానీ, బాధ కానీ, పెయిన్ కానీ ఉండేదాన్ని ఏమంటాం? పిక్ అంటే ఇరిటేషన్. వెక్సేషన్ అంటే కూడా ఇరిటేషన్. ఇవి రెండు సేమ్ మీనింగ్స్ అంటాం. చాగ్రిన్, అనాయన్స్, డిసప్పాయింట్మెంట్. ఆన్సర్ ఈజ్ డిస్ట్రెస్. ఎక్స్ట్రీమ్ సారో కానీ, పెయిన్, ఎక్స్ట్రీమ్ బాధ ఉంటే దాన్ని డిస్ట్రెస్ అంటాం. Accepting that one form of price, one form da radu, one form of discrimination. So one form of price vastunda, discrimination vastunda chuddam. Accepting that one form of price discrimination is okay opens the door to all other forms of discrimination as well. Or accepting that one form of discrimination as well వచ్చినప్పుడు పార్ట్నర్ as well as రావాలి. అయితే యాజ్ వెల్ అనేది సెంటెన్స్ ఎండింగ్ లో కూడా వాడడం జరుగుతుంది. ఓన్లీ యాజ్ వెల్ సెంటెన్స్ ఎండింగ్ లో వాడినప్పుడు యాజ్ వెల్ వాడతాం, యాజ్ రాదు. ఓన్లీ యాజ్ వెల్ వస్తుంది. హీ వాంట్స్ ఇట్ యాజ్ వెల్, అతనికి కూడా కావాలి అని. అయితే ఎండింగ్ స్టేట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎండింగ్ స్టేట్మెంట్ అంటే సింప్లీ ఆర్ ఉన్నది మనకి లాస్ట్ అవుతుంది. ద రీఅరేంజ్మెంట్ యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్. కొత్తగా రీఅరేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇచ్చిన PQR వచ్చేస్తుంది. Accepting that one form of price discrimination is okay opens the door to all other forms of discriminations as well. Dare means courage, but covert group of soldiers, రోమన్ ఎంపైర్స్ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ని కోవర్ట్ అనేవాళ్ళు. అండ్ కోవర్ట్ అంటే సామరస్యం అని కూడా చెప్పుకోవచ్చు. టాంట్, ఛాలెంజ్, డేర్, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. సినోనిమ్. ప్యాట్రనైజ్ అంటే సోషలైజ్. చమ్, ఫ్రెండ్. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్, టాంట్, డేర్. 7 decades ago, Orwell wrote a clutch of essays. Orwell wrote for the post-World War. No. Orwell wrote a clutch of essays for the post-World War II British journal Polemic. So PRQ. Answer is third option. A region of injured tissue or skin in which blood capillaries have been ruptured or bruised. Bruise అంటే గాయం, గాయాన్ని బ్రూస్ అంటాం. Pustule, neural contusion, tumor. Tumor is called swelling. స్వెల్లింగ్ ని ట్యూమర్ అంటాము, బాడీ స్వెల్ అయ్యిందని. కానీ ఇక్కడ స్వెల్లింగ్ అది ఇంజ్యూర్డ్ టిష్యూ అంటున్నాడు. కంట్యూషన్ అన్నా బ్రూజ్ అన్నా సేమ్ మీనింగ్ అవుతుంది. నర్ల్, ఇట్ ఈస్ అ నాబ్, డోర్ నాబ్ ఇన్ నర్ల్ అంటాము. అండ్ పిస్టల్ మీన్స్ పింపుల్ రిలేటెడ్. ఆన్సర్ ఈస్ బ్రూస్, కంట్యూషన్. టు గెట్ అప్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద బెడ్. టు గెట్ అప్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద బెడ్ అంటే మార్నింగ్ లేచిన టైం బాగా లేదు, మూడ్ సరిగ్గా లేదు అని చెప్పుకోవచ్చు. To find oneself in strange place when one wakes up, and especially after drinking a lot of previous night. No. To start the day in a bad mood, yes. And it continues. To argue with your spouse, no.
To roll a lot in a bed while sleeping? No. Answer, start the day in a bad mood and it continues throughout the day. Select the antonym of snag. Snag same meaning enti ante hurdle. Bug అనవచ్చు, గ్లిచ్ అనవచ్చు. స్నాగ్ అంటే టెక్నికల్ అబ్స్టకిల్, ఒక ఆబ్స్టకిల్ అని చెప్పుకోవచ్చు. 1, 3, 4 సినోనిమ్స్ అయినప్పుడు సెకండ్ వన్ యాంటోనిమ్ అవుతుంది. Delude means mislead or cheat or deceive అని చెప్పుకోవచ్చు. Hoodwink same meaning అవుతుంది. Conscientious means honest, ఇది కూడా honest. ఈ రెండు సేమ్ మీనింగ్స్, అంటే ఈ రెండిటికి సేమ్ మీనింగ్స్ అంటే క్వశ్చన్ కి ఆపోజిట్ అవుతుంది. ఈ రెండు ఆనెస్టే. అండ్ లాస్ట్ వన్ బోనాఫైడ్ కూడా ఆనెస్ట్. సో ఆన్సర్ ఇస్ హుడ్వింక్. డెల్యూడ్, హుడ్వింక్ అంటే మోసం చేయడం, ఇది ఆనెస్ట్ గా ఉండడం. ఆ మూడు. ద క్యాండిడేట్స్ ఆర్ రైటింగ్ అన్ ఎస్సే, యాక్టివ్ వాయిస్ లో ఇచ్చాడు. ఆర్ రైటింగ్ ఐఎన్జి, V1 ఐఎన్జి యాక్టివ్ వాయిస్ లో ఉందనుకోండి, పాసివ్ వాయిస్ లో కన్వర్ట్ అయ్యేసరికి ఏమవుతుంది అంటే బీయింగ్ అవుతుంది. బీయింగ్ V3 ఉన్నదే ఆన్సర్ అవుతుంది. An essay was wrote wrong. Is being written? Yes. An essay has had? No. Had been? No. Answer is second one. An essay is being written by the candidates. Bunty said, I have done my classwork. Have అన్నాడు, have కాస్త ఏమవుతుంది, ఇండైరెక్ట్ లో వెళ్ళేసరికి హ్యాడ్ అయిపోతుంది. హ్యాడ్ ఉన్నది ఆన్సర్. Bunty said he had done his classwork, but కామా ఉంది. Bunty said that he had done his classwork. Yes, second one అయ్యే ఛాన్స్ ఉంది. Bunty was saying no. Bunty said that he did no. So answer first one, second one both are same, కానీ ఫస్ట్ లో ఓన్లీ కామా ఇచ్చాడు said తర్వాత, కాబట్టి ఇది కాదు. సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. Bunty said that he had done his classwork. If I just had the money, I would have bought the car. నా దగ్గర డబ్బులు ఉంటే కారు కొనుక్కునేవారు. అయితే would have V3 ఇక్కడ ఉందనుకోండి. ఇఫ్ కండిషనల్ ప్రకారం, ఇంపాసిబుల్ కండిషనల్ ప్రకారం ఇక్కడ ఏముండాలి, హ్యాడ్ V3 ఉండాలి. సబ్ క్లాస్ లో హ్యాడ్ V3 ఉండాలి, మెయిన్ క్లాస్ లో వుడ్ హ్యావ్ V3. మెయిన్ క్లాస్ వుడ్ హ్యావ్ V3 ఉంది, సబ్ క్లాస్ లో ఇది రావాలి. హ్యాడ్ V3 ఉంది చూసుకుందాం. ఇది హ్యావ్ V3 వచ్చింది, వాజ్ హ్యావింగ్ రాదు. జస్ట్ హ్యాడ్ ఇచ్చాడు, ఓన్లీ V3 ఇచ్చాడు. The options are not relevant. ఆప్షన్స్ ఏది కూడా మనకి ఆన్సర్ వచ్చేటట్టుగా అంటే మనకి సబ్ క్లాస్ లో రావాల్సిన హ్యాడ్ V3 ఏది లేదు. కాబట్టి మనం అయితే నో కరెక్షన్ రిక్వైర్డ్ తీసుకోవచ్చు, లేదా థర్డ్ వన్ తీసుకోవచ్చు. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ హ్యావ్ బాట్ ద కార్. సో ఇఫ్ ఐ జస్ట్ హ్యాడ్ ద మనీ, జస్ట్ మనీ ఉంటేనో ఆన్సర్ థర్డ్ తీసేసుకుందాం. యాక్చువల్లీ అయితే ఇలా ఉండాలి, హ్యాడ్ మనీ ఉండాలి. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఉండాలి. ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఇది మెయిన్ వర్బ్ అవుతుంది. హ్యాడ్ కరెక్ట్. సెలెక్ట్ ద యాంటోనిమ్ ఆఫ్ డిలిజెన్స్. డిలిజెన్స్ అంటే హార్డ్ వర్కింగ్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, హార్డ్ వర్కింగ్. సేమ్ మీనింగ్. యాక్షన్, ఎగ్జర్షన్ అంటే యాక్షన్, సేమ్ మీనింగ్. ఇవన్నీ సేమ్ మీనింగ్స్, కానీ మనకి ఆపోజిట్ మీనింగ్ కావాలి. లెథార్జీ అంటే లేజీ. ఇది హార్డ్ వర్కింగ్ అవుతుంది. హార్డ్ వర్కింగ్ ఆర్ ఎనర్జెటిక్ అంటాం. లేజీ. The relocation of the car factory to our struggling town is an economic dash. మన టౌన్ స్ట్రగుల్ అవుతున్న టౌన్ కి కొత్తగా కార్ కంపెనీ రావడం వల్ల ఏమవుతుంది, ఎకనామిక్ బూన్. ఎస్, ఎకనామిక్ వరం, ఎకనామిక్ గుడ్, ఎకనామిక్ డొనేషన్, ఎకనామిక్ ప్రెజెంట్. ఆన్సర్ ఈస్ ఎకనామిక్ బూన్. వరం, బూన్ అంటే. కరెక్ట్ స్పెల్లింగ్. థ్రాషర్ ఈ అక్కర్లేదు, ఇక్కడ ఎఫ్ఈ అక్కర్లేదు, స్నిఫింగ్ ఉండాలి. ఆన్సర్ ఫోర్త్ వన్ కరెక్ట్ వన్, స్క్వాష్. Her heart was pounding as he stopped front of her. ఫ్రంట్ ఆఫ్ హర్ కాదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ ఉండాలి. సి పార్ట్ లో ఎర్రర్ ఉంది. He only plays a subsidiary role in the management of this organization. ఇక్కడ ఫస్ట్ పార్ట్ లో ఓన్లీ ఇక్కడ ఉండకూడదు, ప్లేస్ తర్వాత ఉండాలి. He plays only a subsidiary role. సబ్సిడరీ రోల్ ని హైలైట్ చేయడం జరుగుతుంది కాబట్టి he plays only subsidiary role అని ఉండాలి.
సో ఎర్రర్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ పార్ట్, ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది, ఓన్లీ ప్లేస్. మై గ్రాండ్ మదర్స్ ఎక్సర్సైజ్ రిజైమ్ ఇస్ టు వాక్ ద మాల్ ఎట్ ఎ డాష్ పేస్. సో మా గ్రాండ్ మదర్ యొక్క ఎక్సర్సైజ్ రిజైమ్ ఏంటి అంటే, ఎక్సర్సైజ్ చేసే కింగ్డమ్ ఏంటంటే వాక్ ద మాల్, మాల్ ఎలా నడవాలి, పేస్. పేస్ అంటే స్పీడ్ కి సంబంధించి. పొటెంట్ అంటే పొటెన్షియల్, పవర్ఫుల్ అంటాం. పొటెన్షియల్ పేస్ నో. బ్రిస్క్ అంటే చకచక, బ్రిస్క్ ఎస్ ఇది అవుతుంది. స్ట్రాంగ్ నో. వైటల్ కూడా స్ట్రాంగ్. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్, బ్రిస్క్ పేస్. కరెక్ట్ స్పెల్లింగ్ ఇన్సోలెంట్ ఈ అక్కర్లేదు, సఫైర్ పీపీ ఉండాలి, ఇమర్జ్డ్ కరెక్ట్, పెపరోని అయి ఉండాలి. థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. The dash reader can add to the list. One reader, no, one reader ఉండదు. Some reader, each reader yes, any one reader wrong. Each reader, ఒక్కొక్క రీడర్ లిస్ట్ కి యాడ్ చేయొచ్చు అంటాడు. And to the possibilities of a new ethical and moral politics, which requires, yes, why requires రాదు, పాలిటిక్స్ అనేది ప్లేస్ కాదు, వేర్ రాదు, వాట్ కాదు, which. Moral politics which requires a Gandhian inventiveness of ritual and politics. What I wish to add is a dash. Add is a fear. Fear add చేయాలనుకుంటున్నాడు. Panic. Warn కాదు, warning ఉండాలి. Kavit అంటే caution, warning. So ఏం యాడ్ చేయాలనుకుంటున్నాను అంటే warning యాడ్ చేయాలనుకుంటున్నాను. What I wish to add is a warning. The rituals of apology and the question of injustice, reconciliation and ethical repair are not easy. They require rigor and inventiveness dash ethical thinking. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇన్వెంటివ్నెస్ కి ఏ తీసుకుంటాం ప్రపోజిషన్ అంటే ఆఫ్ తీసుకోవడం జరుగుతుంది. సో సింపుల్ గా సెకండ్ వన్ ఆన్సర్ అయిపోతుంది. ఇన్వెంటివ్నెస్ ఆఫ్ ఎథికల్ థింకింగ్ విచ్ డాష్ ethical thinking which dash new experiments which necessitate అంటే అయ్యేటట్టుగా చేస్తుంది. థింకింగ్ ఆస్క్ అవుతుందా అంటే అవ్వదు. థింకింగ్ టేక్ oblige హ్యూమన్ బీయింగ్స్ oblige అవుతారు. సో ఆన్సర్ ఇస్ థింకింగ్ necessitate new experiments with the idea of truth and healing in India. So that's all for now. Thank you for your participation.